జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మే నాటికి 5 ఏళ్లు పూర్తవుతుంది. ఈ ప్రభుత్వం నుంచి చాలా ఆశించాం, చాలా ఆకాంక్షలు పెంచుకున్నాం. మరి ఆ రోజున ఆయన అందరూ సమర్థించడం జరిగింది. కానీ 5 ఏళ్ల తర్వాత చూస్తే చాలా నిరాశాజనకంగా ఉంది. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను ఆయన ఏం పట్టించుకోలేదు. అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిలు కానీ లేదా పిఆర్సీలు కానీ ఇవేవి కూడా పట్టించుకోలేదు. వీటన్నిటితో పాటు నిరుద్యోగులు చాలా నిరాశగా ఉన్నారు. ముఖ్యంగా ఇంతవరకు ఒక డిఎస్సి కూడా ప్రకటించలేదు. దాదాపు 4-5 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అలాగే గ్రూప్స్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ ఇవన్నీ కూడా దేన్ని ఆయన ఫుల్ఫిల్ చేయలేదు. చాలా నిరాశగా ఉన్నారు. అందుకని ప్రభుత్వం మరి ఇంకొక 15-20 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి కొన్ని అంశాల్లో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, కొన్ని అంశాల్లో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది ఒక పనితీరు, ఆయన కొంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి ఫిట్మెంట్ కానీ అలాగే ఇవన్నీ కూడా ఆయన చేయటం జరిగింది. కానీ వీళ్ళు వచ్చేసరికి అది చర్చలు చేయటం కాదు, ముందు కలవటం. ఉదాహరణకి జనవరి 1వ తారీఖున ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలవటం ఒక ఆనవాయితీ, సాంప్రదాయం. అసలు ఈయన అసలు 4-3 ఏళ్ల నుంచి అసలు కలవటం అనేది లేదు, సంఘాలను గౌరవించడం లేదు. చాలా నిరాశాజనకంగా ఉంది. అందుకని ఆ విషయంలో డెఫినెట్గా గత ప్రభుత్వం కొన్ని సాంప్రదాయాలు పాటించింది, ఇదేమీ కూడా పాటించలేదు. అందువల్ల దీనికి సంబంధించి మేము చాలా నిరాశగా ఉన్నాం. దీని ఫలితం ప్రభుత్వం దీని మూల్యాన్ని చెల్లించ తప్పదు. సిద్ధం ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేము సిద్ధం అని చెప్తారు. ఆయన సిద్ధం అంటున్నాడు. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయటానికి. ఏటనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలే ప్రభుత్వాలను మారుస్తారు. వాళ్ళకి నచ్చితే ఉంచుతారు, లేకపోతే మార్చేస్తారు. ఈయన ప్రజల అభిమానాన్ని పొందలేకపోయాడు అనేక కారణాల వల్ల. అందుకని ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారనేది కూడా నేను తెలియజేస్తాను. నిజమనేది మరి ఇంక కొద్ది రోజుల్లో కానీ లేకపోతే ఈరోజు సాయంత్రం నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి అనేది అయ్యా ఆలోచన చెయ్యాలా. మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనాలు మాకు ఇస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తే భవిష్యత్తులో ఆయనకు కూడా మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం. లేదంటే రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్పే యోచనలో అందరం కూడా ఉన్నాము. ప్రతి ఒక్క మీటింగ్లో అక్క చెల్లెమ్మల, అన్నదమ్ములు అందరూ మావాలని ఇప్పటి వరకు గౌరవమైన ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ వస్తున్నారు. మాటల్లో కానీ చేతల్లో ఏది కూడా జరగడం లేదు. ఈరోజు ఆయన నిర్మించినటువంటి ఒక వాలంటరీ వ్యవస్థకి ఇచ్చినటువంటి గౌరవం కూడా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వివో సంస్థకి ఎవరూ కూడా ఇవ్వడం లేదు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టి అందరూ కూడా ఒకసారి గ్రహించండి. ఈరోజు జరుగుతున్నటువంటి ఒక వాలంటరీకి ల్యాప్టాప్ ఇస్తున్నారు, 6,000 రూపాయల జీతం ప్రకటించారు, 50 ఇళ్ళు వరకే వాళ్ళకి పనితీరు ప్రకటించారు. ఏంటి నెలకి ఒక్కరోజే డ్యూటీ, మళ్ళా ఒక్క పెన్షన్ పెంచడమే. కానీ అది ఒక పంచాయతీలో సుమారుగా 25 నుంచి 30 సంఘాలకి, అంటే ఒక సంఘం నుంచి 10 మంది నుంచి 15 మంది మహిళలకి సభ్యులకి, అలాగే ఈ 30 సంఘాల నుంచి 25 నుంచి 30 సంఘాలు, అంటే సుమారుగా ఒక గ్రామ వివోకి ఎంతమంది అంటే సుమారుగా 300 నుంచి 400 మంది మహిళలకి సర్వీస్ చేయవలసి వస్తుంది. ఎటువంటి సౌకర్యం లేదు. నిత్యావసర వస్తువులు పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి. ఏ మీటింగ్లకు వెళ్ళాలంటే 200 ఖర్చు అవుతుంది, మండలంలో ఆఫీస్కి వెళ్ళాలంటే 200 ఖర్చు అవుతుంది, జిల్లాలో హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే 500 ఖర్చు అవుతుంది. కానీ మాకు గౌరవ వేతనం అనేది లేదు. నిత్యావసర వస్తువులు పెరిగినాయి. మేము ఇంకేం చేయాలి చెప్పండి? ఎలా ఉండడం కాదండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, బాగుంటే మేము ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు కదా, మాకు గౌరవించితే ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు కదా. వాలంటీర్లకు ఇచ్చినటువంటి గౌరవం కూడా మాకు ఇవ్వడం లేదు. మేము గత 10 సంవత్సరాలకు ఇదే డ్యూటీ చేస్తున్నాం. జీతాలు లేనప్పుడు కూడా చేసాం. గత ప్రభుత్వం మాకు 5,000 ప్రకటించింది, ఈయన వచ్చి 3,000 ప్రకటించి చేతులు దులిపి వెళ్ళిపోయారు. మా డిమాండ్లు, ప్రధానమైనటువంటి డిమాండ్లు మాకేంటంటే, మాకు 8,000 చాలదు, మాకు మీరు సుదీర్ఘంగా మీరు చర్చించి మాకు 25 నుంచి 26,000 వరకు జీతాలు కావాలి. గవర్నమెంట్లో మేము ఒక గవర్నమెంట్ బాధ్యతగా, మేము ఒక గవర్నమెంట్ వర్కర్లుగా మాకు గుర్తించాలని మేము ప్రభుత్వం వేరుకుంటున్నాం. అంతేకాకుండా మాకు హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూ వచ్చినా మాకు హెచ్ఆర్సీ పాలసీ కూడా అన్ని విధాలుగా కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు వచ్చే ఎలక్షన్ ఏ పార్టీ వస్తుందంటే మేము ఇప్పటి వరకు చేసాము. మరి ఆయన
ఆలోచన పట్టించి మాకు ఉంటుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివో సంఘాల ఐక్యత అంతున్న ఈ ఒక్కరోజు కూడా ఈరోజు సాయంత్రంకి ఏదో మాకు మంచి శుభవార్త చెప్తే భవిష్యత్తులో ఆయనకి ఇంకా మేము ముందుకు తీసుకెళ్తాము. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా భవిష్యత్తులో తగిన బుద్ధి ప్రభుత్వం మా వివోఏలకి ఏ విధమైన గౌరవం అనేది లేదండి. మొదటగా ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత వివోఏలు కానీ వెలుగు సంస్థ అనేది ఒక ఎందుకు పనికిమాలిన సంస్థ కింద ఆయన చూస్తాడు. మా చేతే ప్రతి ఒక్క కార్యక్రమం చేయిస్తాడు. ఇటు జగనన్న తోడని చేయిస్తాడు, వైఎస్ఆర్ ఆసరానే చేపిస్తాడు, వైఎస్ఆర్ బీమా అనేది మా చేత చేయించు. మా వెలుగు సంస్థకి అసలు వివోఏలు కానీ వెలుగు సంస్థని ఒక పనికిమాలిన దీని కింద చూస్తూ మమ్మల్ని ఎందుకు పనికిరాని విధంగా చూస్తున్నారు సార్. మరి ఈ మా ప్రధానమైన డిమాండ్స్ ఉన్నాయి. ఈ 4 డిమాండ్స్ కానీ తీర్చకపోతే తక్షణమే ఈరోజు తీసుకున్న నిర్ణయం ప్రకారము రాబోయే కాలం చర్య తీసుకోవాలని మనం చేసుకుంటాం. గత ప్రభుత్వంలో మాకు నిజంగా చెప్తున్నాము, ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్కి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, అయ్యా మాకు ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా అనేది. మేము ఒక పెద్ద మనసుతో నీకు 50 సంవత్సరాలు అయితే ఇన్సూరెన్స్ PMJJBY అని డబ్బులు ఇచ్చేవాళ్ళము. అదేవిధంగా పెళ్లి కానుక శుభలేఖ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మా దగ్గరికి వచ్చి రెండో విడతగా మాకు శుభలేఖ ఇస్తే పెళ్లి కానుక ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి డబ్బులు ఇప్పించేందుకు మేము ఫీల్ అయ్యేవాళ్ళము. ఈరోజు మాకు అది కూడా లేదు సార్. మేమైతే ఎన్నికలకు రెడీ సార్. ఈరోజు మేము తీసుకుని మా CIT ఆధ్వర్యంలో ఏదైతే చెప్తారో అదే తీసుకుంటాము. ఎన్నికలకు సిద్ధమైతే మేము సిద్ధము. సార్ మేము ఎంతో కష్టపడి ఇంట్లో పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి మేము బయటకు వెళ్ళి బ్యాంకుల్లోన అతను ఇచ్చిన పథకాలన్నీ మహిళల్లోకి తీసుకువెళ్తున్నాము. మాకు ఎటువంటి గుర్తింపు లేదు. మేము చేసిన ప్రతి ఒక్క ఇని వల్ల కూడా వాలంటీర్లకి సచివాలయం సిబ్బందులకి ఉన్న విలువ కూడా మాకు లేదు సార్. మేము ఏది కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే వివోఏలమేని వాళ్ళకి ఏ లోన్స్ ఇప్పించాలనే, లోన్స్ రికవరీ చేయాలనే, బ్యాంకుల్లో వాళ్ళకి అప్పు కావాలనే అన్నిటిని కూడా మేమే చేస్తున్నాము. అయినప్పటికీ అతను 10,000 ఇస్తానని ఈరోజు 8,000 ఇస్తాను. అది కూడా మా అకౌంట్లో వేయట్లేదు. మళ్ళీ మాకు కాల పరిమితి ఒకటి సర్కిల్ ఇచ్చారు. 3 సంవత్సరాలకు ఒకసారి మాకు మళ్ళీ అది కాలపరిమితి చేసి అందులో ఎవరికైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తొలగించడానికి కూడా సిద్ధమయ్యారు. గత ప్రభుత్వంలో చేయట్లేదు సార్. మాకు ముందు అది వెలుగు నిర్మించిందే చంద్రబాబు గారు. అతని వల్ల మాకు ఎంతో మేలు జరిగింది. అంటే అప్పుడు డబ్బులు లేనప్పుడు కూడా మేము పని చేసాము. అతను ప్రభుత్వం ఇందులోకి వచ్చిన తర్వాత మాకు 3,000 ప్రకటించారు. ఆ 3,000ది ఇతను మాకు 10,000 అని ప్రకటించి 8,000 ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ రోజు మేము 10,000 అందుకునేదే లేదు. మేము బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తామో లేదో, మా పిల్లలకు కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇప్పుడు మాకు HR పాలసీ ఒకటి అమలు చేయాలండి. మాకు ఇన్సూరెన్స్ కూడా సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళి ఇంటికి తిరిగి రాలేని సమక్షంలో మేము ఏదైనా జరిగితే మా కుటుంబానికి ఒక ఆసరా అనేది కలిగించాలని మేము అడుగుతున్నాము. ఈ డిమాండ్లన్నింటిని కూడా అతను దృష్టిలో పెట్టుకొని అతను ఏదైనా సాయంత్రంలోగా మాకు తెలియపరచపోతే దీని మీద పెద్ద ఎత్తున ఇంకా ధర్నాలు జరగవలసి ఉంటుందని కూడా మేము అతన్ని హెచ్చరిస్తున్నాము. ఐక్యత గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మా ధర్నాను మరి 2 కళ్ళతో చూస్తారో లేకుంటే 3వ కళ్ళతో తెచ్చి చూస్తారో ఇక్కడ చూడాలి. మీరు ఈ విజయవాడలో ఈ ధర్నా చౌక్లో న్యాయ రాజధానిలో మీరు మాకు న్యాయం చేయాలి. మనం కర్నూలు న్యాయ రాజధాని అన్నారు, మీరు అక్కడికి తరలించలేదు. విశాఖపట్నం అన్నారు, అక్కడికి తరలించలేదు. మేము విజయవాడలోనే ఉన్నాము. విజయవాడలోనే మాకు న్యాయం చేయాలి. నువ్వు అన్ని జిల్లాల నుంచి ఈ యొక్క మీటింగ్కు రావడం జరిగింది. అతనేమో ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగు అని పేరు పెట్టారు. మీరేమో వైకేపీ అన్నారు. వైకేపీ లేదు, ఇప్పుడు మాకు చీకటిలో దొబ్బేశారు మీరందరూ. ఆ రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు అందరూ కలిసి మమ్మల్ని చీకట్లోకి నెట్టేశారు. ఎందుకంటే మీరందరూ మీ అవసరాల కోసం మమ్మల్ని వాడుకొని రోడ్డున పడేస్తున్నారు. ఎందుకంటే ఎంగిలి విస్తరలాకులాగా మా పరిస్థితి ఈరోజు తయారైంది. ప్రతి ఒక్కరూ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా వివోఏలు ఏముందిలే మన వైపే ఉన్నారు అందరూ అని అనుకుంటున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సహా ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని నిలువున నిలబెట్టే శక్తి వివోఏల దగ్గర ఉంది. ఎందుకంటే
మా పొదుపు మహిళలు కట్టే వడ్డీలతో ఈ యొక్క గవర్నమెంట్ నడుస్తుంది. మా పొదుపు మహిళలు కట్టే వడ్డీలతో ఈ గవర్నమెంట్ నడుస్తుంది. మాకు చిల్లి గవ్వ ఇవ్వడానికి ఇంత రాద్ధాంతరం చేస్తున్నారు మీరు. ఇది ఎప్పటికీ మంచి పద్ధతి కాదు. ఈ ఆర్థిక పరిస్థితి ఇట్లే కూలిపోవడానికి కూడా వీలుంది. ఏమంటే మా నాయకులు రాష్ట్ర స్థాయిలోనే ఆలోచన చేస్తున్నారు. కేంద్ర స్థాయిలో ఆలోచిస్తే నిట్ట నిలువున ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజుతో బంద్ అయిపోయే పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైనా కూడా న్యాయమైన డిమాండ్ కోసం మేము ఆలోచన చేస్తున్నాం. మీరందరూ ఏ రకంగానైనా కూడా మా డిమాండ్లు ఏమి పెద్ద డిమాండ్లు ఏం కాదు. హెచ్ఆర్ పాలసీ ఇమ్మంటున్నాం. హెచ్ఆర్ పాలసీ ఎందుకు ఇమ్మంటున్నాం? కింది గవర్నమెంట్ కానీ కేంద్ర స్థాయి గవర్నమెంట్ కానీ సక్రమంగా నిధులు మంజూరు కావాలన్నా, ఆ సభ్యులకు వెళ్ళాలన్నా, ఆ సభ్యుల నుండి మళ్ళీ మీకు రికవరీ కావాలన్నా మేము ఉండాలి. మేము వద్దని ఒక్క నాయకుడు చెప్పమనండి. వివోఏ వద్దని ఒక నాయకుడు చెప్పమనండి. చెప్పలేరు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక లావాదేవీలన్నీ వివోఏ ద్వారా జరుగుతున్నాయి. పై స్థాయి వాళ్ళు కేవలం ఆదేశించే వాళ్ళే. కింది స్థాయిలో ఆ యొక్క పథకాలను వాటినన్నిటినీ సరైన ఆ యొక్క సభ్యురాలకు పంపించేందుకు వివోఏ ఎంతో మధ్యవర్తిగా నమ్మకంగా అధికారాన్ని ఉపయోగించకుండా తన యొక్క కష్టాన్ని నమ్ముకొని ప్రజల కోసం రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయ నాయకులు ఎవరో తెలియకుండా కేవలం ప్రజల కోసమే కష్టపడేవాడు వివోఏ. ఈ వివోఏ వలన ఎన్ని బ్యాంకులు ఎంతమంది లబ్ధి పొందుతున్నారో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. మోడీకి కూడా అర్థమయ్యి ఆయన ఎన్ఆర్ఎల్ఎం అనే ఒక ప్రాజెక్టు, కొత్త ప్రాజెక్టు మా మీద రుద్దాడు. ఆయన కూడా దీంట్లో ఆయనకు కూడా బాధ్యత ఉంది. ఏమన్నా తమ్ముళ్ళు లేదా? ఉంది. ఆయనకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే అందరి సొమ్ములు ప్రతి ఒక్కరికి బయటికి వెళ్ళాలన్నా మేమే, లోపలికి రావాలన్నా మేమే. కానీ ప్రతి పని చేస్తున్నా కానీ మా యొక్క 5,000 మా నాట్లోకి వెళ్ళడం లేదు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే సొమ్ము ఒకటిది, సోకం ఇంకొకటిది అన్నట్టుంది. ఈ పరిస్థితులన్నీ మారాలంటే సొమ్ములు ఎక్కడున్నా భద్రంగా ఉండాలంటే వివోఏకు గ్యారంటీగా హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి. వివోఏను ఎక్కడున్నా కూడా గుర్తించాలి. వివోఏను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులాగా భావించాలి. వివోఏను ఒక ప్రభుత్వంలో ఒక భాగంగా వాళ్ళందరూ మమ్మల్ని గుర్తించి ప్రభుత్వాలు, రేపు రాబోయే ప్రభుత్వాలు ఎవరైనా సరే మాకు ఏ ప్రభుత్వం అయితే మేలు చేయడానికి ముందుకొస్తుందో వాళ్ళకే మా ఓటు, వాళ్ళనే మేము ఆదరిస్తాము, వాళ్ళ వెంటనే ఉంటాము. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజల పక్షాన నిలబడతాము. వివోఏ ఐక్యత, వివోఏ ఐక్యత. మేము ఎన్నో సంవత్సరాల నుంచి వివోఏగా పనిచేస్తున్నాము. ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జరుగుతున్న ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలంటే ప్రజలకు అందజేస్తున్నాం సార్. కానీ ఇప్పటికి మాకున్న డిమాండ్లు అయితే కాలపరిమితి సర్కులర్ని కానీ, తర్వాత వచ్చేసి మాకు ఒక ఎస్ఆర్ పాలసీ కానీ కల్పించాలి. ఇదే విధంగా కల్పించకపోతే మాత్రం ఖచ్చితంగా మంచి ఇంకా పెద్ద ఆందోళనగా రోడ్ల మీదకి వచ్చే నినాదాలు చేసే కార్యక్రమం చేపడతాం సార్. ఖచ్చితంగా అయితే మా డిమాండ్లను ఒప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ఎమ్మెల్యేకి చెప్పాం సార్, ఎంపీపీలు చెప్పాము, ప్రతి ఒక్క అధికారిని కలిసాం సార్. కానీ ఇంతవరకు మాకైతే 4.5 సంవత్సరాల కాలం అయిపోయింది జగన్ సార్ వచ్చి, కానీ ఎప్పుడు నెరవేరలేదు. అంటే చేస్తాం అనే మాట మీద ఉన్నారు కానీ ఖచ్చితంగా గ్యారెంటీ అయితే ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా ఈ నినాదాన్ని ఖచ్చితంగా చేసుకోవాలనేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నాం సార్. మేము 25 సంవత్సరాల నుండి వివోఏలుగా పనిచేస్తున్నామండి. మాది ఏలూరు జిల్లా. మా జిల్లాలో మరి ప్రతి ఒక్కరికి కూడా మేము మండలానికి వచ్చి 50 మంది 57 మంది వివోఏలు ఉన్నామండి. 25 సంవత్సరాలు పనిచేస్తున్నామండి. మాకు ఎంత కష్టం వచ్చినా సరే మేము గ్రూపులు కట్టించి ఫస్ట్ నుండి ఒక్కొక్కరి నెంబర్గా ఉన్న వాళ్ళని 10 మందిని గ్రూపులుగా కట్టించామండి. ఆ గ్రూపుల నుండి ఒక్కొక్కరికి అకౌంట్ గ్రూపు పేరు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసి మరి ఫస్ట్ అయితే ఒక 50 రూపాయలు కట్టించండి, మనిషికి 500 అండి. మళ్ళీ ఆ తర్వాత 100కి 100 రూపాయలు కట్టించండి, 10 మందికి 1000 రూపాయలు అండి. అట్లా కట్టించుకుంటాం. మొదటి డోసు మరి బ్యాంకు లింకేజీ, రెండోసారి, మూడవసారి, నాలుగోసారి, ఇప్పుడు 20 లక్షలు ఇస్తున్నారండి. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా మేము బ్యాంకు లింకేజీలు ఇప్పిస్తున్నాం, శ్రీనిధిలు ఇప్పిస్తున్నాం, ఉన్నతిలు ఇప్పిస్తున్నాము, మరి ఇటువంటి సిఐఎఫ్లు ఇప్పిస్తున్నాము. మా డిమాండ్ ఏంటంటే మా హెచ్ఆర్ పాలసీ కల్పించాలండి, కాల పరిమితి రద్దు చేయాలండి, ఉద్యోగ భద్రత కల్పించాలండి, ఇన్సూరెన్స్లు మాకు కల్పించాలండి. మేము కోరుకునేది మాకు జీతాలండి. మాకు పనికి తగ్గ సమానమైన వేతనం మాకు రావట్లేదండి. ఆ సమానమైన వేతనం 26,000 రూపాయలు మాకు కల్పించాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు మేము అడుగుతున్నామండి.
మేము ఏ ప్రభుత్వం వచ్చినా మేము ప్రభుత్వం వైపు కాదండి, మేము ప్రజల వైపు అండి. మేము ప్రజల పక్షాన ఉంటామండి. మేమంటే మేము గ్రూప్లో నుండి వచ్చిన వారమేనండి. మేము గ్రూప్లో నుంచి ఒక విఓఏగా వచ్చామండి. మేము ఎవరి రికమెండేషన్ ద్వారా రాలేదండి. మా సమస్యను పరిష్కరించాలండి, కాలపరిమితి రద్దు చేయాలండి, హెచ్ఆర్ పాలసీ కల్పించాలండి. ఆందోళన చేస్తామండి. మేము ఈ ఆందోళన కొనసాగిస్తామండి. ఈ 2 రోజులు 36 గంటల ధరనే కాదండి, వంట వార్పు చేశామండి. మాకు కల్పించకపోతే మేము ధర్నా చేస్తామండి. మేము ఎన్ని రోజులైనా సరే మేము ధర్నా చేస్తాక రెడీగానే ఉన్నామండి.